హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు మా పిల్లలు వెజ్ బిర్యానీ చేయమని అంటున్నారు. అందుకోసం వెజ్ బిర్యానీ చేస్తున్నాను. ఈ వెజ్ బిర్యానీ కోసం ఇండియా గేట్ వాళ్ళది బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ని ఇలా మనం చేసే ముందు ఒక 1 అవర్ దాకా నానబెట్టాలి. హాఫ్ అన్ అవర్ అయినా సరే నానబెట్టించుకోవాలి. కరెక్ట్ కొలత ప్రకారం తీసుకోవాలి వీటిని. గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. ఇలా అయితేనే కరెక్ట్గా వస్తుంది. వీటిని నీట్గా కడిగేసి ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇందులోకి నేను వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి దీంట్లోకి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి ఆలుగడ్డలు, క్యారెట్స్, పుదీనా, ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ దీంట్లోకి కట్ చేసుకొని పెట్టుకున్నాను. వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి ఇంకా మనం దీంట్లోకి చాలా చాలా వేసుకోవచ్చు. సోయా చంక్స్, మిల్ మేకర్స్ ఉంటాయి కదా! అవి కూడా బావుంటాయి. ఇంకా బీన్స్, ఇంకా పచ్చి బఠానీ ఇవన్నీ కూడా వేసుకుంటే ఇంకా బావుంటుంది. కాకపోతే ఉన్న వాటితో ఇలా అప్పటికప్పుడు ఇలా చేస్తున్నాను. ఇది కూడా పిల్లలకి ఎంతో హెల్త్‌కి మంచిది ఇవన్నీ. అప్పుడప్పుడు ఇలాంటి వెజిటేబుల్ బిర్యానీ చేస్తూ ఉండాలి. దీంట్లో స్పైసెస్ కోసం నేను బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, యాలకులు తీసుకున్నాను. కడాయి హీట్ అయ్యాక అందులో నెయ్యి, కొంచెం ఆయిల్ కలిపి వేశాను. మొత్తం ఆయిల్‌తో గాకుండా, మొత్తం నెయ్యితో గాకుండా అవి ఇవి 2 కలిపి వేసుకోవాలి. ఇలా అయితేనే బావుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి అన్ని స్పైసెస్ అన్నీ వేసుకున్నాము. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసి వీటిని ఫ్రై చేయాలి. ఎక్కువ మాడకుండా చూసుకోవాలి. వీటి ఫ్లేవరే ముఖ్యం. అసలు బిర్యానీలోకి ఇవి ఉంటేనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా లైట్‌గా ఫ్రై చేసుకొని దాంట్లోకి మనం ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ ఏసి ఫ్రై చేయాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కొత్తిమీర, పుదీనా కూడా చాలా చాలా ముఖ్యం అండి. బిర్యానీలోకి ఖచ్చితంగా పుదీనా ఉండాలి. పుదీనా లేకపోతే అసలు ఆ ఫ్లేవరే రాదు. నాకైతే అలాగే అనిపిస్తుంది. పుదీనా లేకపోతే అసలు బిర్యానీ ఫ్లేవరే రానట్టు అనిపిస్తుంది. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో మనం పుదీనా, కొత్తిమీర వేసి ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం వీటిని కలుపుతూ ఉండాలి. ఇవి కూడా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసుకోవాలి. ఆలుగడ్డ, క్యారెట్ ఇవన్నీ వేసుకొని మళ్ళీ కాసేపు వీటిని ఫ్రై చేయాలి. లైట్‌గా పసుపు వేయాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇలా ఫ్రై అయ్యాక మనం ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనుకో అన్నీ మాడిపోతాయి, అడుగంటుతాయి. అందుకే కొంచెం మగ్గిన తర్వాత వీటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి వేసాక కూడా కాసేపు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యాయి.
ఇందులోకి ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ వేసుకున్నాక దీన్నంతా మంచిగా కలుపుతూ కాసేపు ఇలా ఫ్రై కానివ్వాలి. ఇవన్నీ అంతా కలిసేలా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవన్నీ ఫ్రై అయ్యి మంచిగా పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉన్న బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి. హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి వీటిని. నానబెట్టుకున్న తర్వాత ఈ బాస్మతి రైస్ ఇందులో వేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. బాస్మతి రైస్ మనం ఒక గ్లాస్‌కి ఒక గ్లాసున్నర నీళ్లు తీసుకోవాలి. లేకపోతే ముద్ద ముద్దగా అవుతుంది. మనం వేరే బియ్యానికైతేనేమో ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు తీసుకుంటాం కదా! కానీ దీనికి మాత్రం అలా అస్సలు తీసుకోవద్దు బాస్మతి రైస్‌కి. 1 ½ గ్లాస్ తీసుకోవాలంతే. ఇలా బాస్మతి రైస్ నానబెట్టుకున్నది దీంట్లో మనం ఈ వెజిటేబుల్ ఫ్రైలో ఏసేసి కలపాలి కాసేపు. వీటిని కూడా మనం ఫ్రైలాగా కలపాలి. వెంటనే వాటర్ పోయకుండా వీటిని ఇలా కలిపిన తర్వాత అప్పుడు మనం వాటర్ పోయాలి. బియ్యం కూడా ఇలా ఫ్రై అయితే మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనం కొలత ప్రకారం తీసుకున్న వాటర్ని ఇందులో పోసేయాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా మనం సాల్ట్ వేసుకోవాలి. కాసేపు మూత పెట్టేసి ఇంకా అలా ఉంచేయాలి. కాసేపటికి ఇలా ఉడుకుతుంది చూడండి. ఇలా మధ్యలో మనం ఒకసారి కలుపుకోవాలి. ఫ్లేవర్ మాత్రం సూపర్‌గా ఉంది. దీంట్లోకి కొంచెం దగ్గర పడ్డాక కొంచెం అర నిమ్మ చెక్క వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ బావుంటుంది. పిల్లలకు కూడా స్పైసెస్ ఎక్కువ తగలకుండా టేస్టీగా అనిపిస్తుంది ఈ నిమ్మకాయ వల్ల. ఇలా కుక్ అయింది చూడండి ఎంత మంచిగా. ఇంకా మళ్ళీ కాసేపు మూత పెట్టేసి అలా ఉంచుకోవాలి. ఫైనల్‌గా దీని మీదకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మనం ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. దీని మీద వేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలోకి మంచి ఫ్లేవర్‌ని ఇస్తాయి. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ మీదనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా దాని మీద చల్లుకోవాలి. ఇంకా ఫైనల్‌గా బిర్యానీ కుక్ అయినట్టే. లాస్ట్‌కి కొంచెం మనం దమ్ పెట్టుకోవాలి. దమ్ పెట్టుకుంటే ఏమైతుందంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టి మంచిగా కుక్ అవుతుంది. చూడ్డానికి ఎంత బావుంది కదా! కొంచెం నెయ్యి కూడా వేసాం దీని మీద. ఇంకా ఫుడ్ కలర్ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఫైనల్‌గా ఇలా ఉంది బిర్యానీ అయితే. దీని మీద లాస్ట్‌కి ఇంకా 5 మినిట్స్, 10 మినిట్స్ అట్లా దమ్ పెట్టేసుకుంటే చాలు. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇంతే అండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.